హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మంత్ 25th మా సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్ అయిందనమాట. ఆ రోజు ఫుల్ వీడియో తీసాను, ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి. అదే ఈ వ్లాగ్. మార్నింగ్ టిఫిన్ పెట్టారు. టిఫిన్ లో ఇడ్లీ, గారి, ఉప్మా, ఇంకా చట్నీ 3 రకాలు పెట్టారనమాట. వైట్ చట్నీ, ఇంకా టమాటా చట్నీ, ఇంకా బఠానీ కూడా పెట్టారు. టీ, కాఫీ కూడా పెట్టారనమాట. స్వీట్ వచ్చేసి నా ఫేవరెట్ డార్క్ పెట్టారనమాట. ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ డాన్స్ చేస్తున్న అబ్బాయి, ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ అవుతున్న అమ్మాయి ట్విన్స్ అనమాట. ఈ లోపు స్నాక్స్ వచ్చేసాయి అనమాట. స్నాక్స్ ఏంటంటే పన్నీర్ స్టిక్, ఇంకా మష్రూమ్ పకోడీ, ఇంకా ఫ్రూట్ మిక్స్ పెట్టారు. ఆ తర్వాత గ్రాండ్ గా ఎంట్రీ చేశారనమాట. ఎంట్రీ వచ్చేసి మన బాహుబలిలో దేవసేన ఎంట్రీ లాగా అక్కడ హంస బదులు ఇక్కడ నెమలు పెట్టేసి ఎంట్రీ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రీ తర్వాత కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి నేను కేక్ కోసం వెళ్ళాను. ఈ ఫంక్షన్ కోసం నేను మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఈ ఫంక్షన్ ఎప్పుడు అవుతుందో అని నేను చాలా మంత్స్ గా వెయిట్ చేస్తున్నాను. అదేంటి ఫంక్షన్ కోసం మంత్స్ నుంచి వెయిట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. అదేంటంటే నాకు లాస్ట్ ఇయర్ అంటే 2023లో అక్టోబర్ లో నాకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్. మా మదర్ ఇచ్చారు కిడ్నీ. నేను 1 year క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. సో బయటకి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. ఇది దగ్గర ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి దీనికైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇప్పుడు అవుతుందని వెయిట్ చేశాను. ఈ లోపు లక్కీగా మా సిస్టర్ మ్యారేజ్ అవ్వడం. ఫస్ట్ టైం నేను రోనీ తర్వాత ఆ పెళ్లికి వెళ్ళాను. ఫస్ట్ టైం రాయగడ వెళ్ళాను ఆ పెళ్లికి. అది కూడా బ్లాగ్ చేసి పెట్టాను మన ఛానల్లో. తర్వాత ఈ ఫంక్షన్ ఎప్పుడు అవుతుందని వెయిట్ చేశాను, ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను లాస్ట్ టైం డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ వచ్చారు. ఆయన ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోబోతున్నారు. అతను అడిగారు అనమాట డౌట్స్ అన్ని. నేను అన్నప్పుడు చెప్పాను. అతను ఏమన్నారంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అన్ని అందరికి షేర్ చేయొచ్చు కదా మీ ఎక్స్పీరియన్స్ అంతా అని అన్నారనమాట. నాకు అప్పుడు అనిపించింది కరెక్టే కదా, మనకు తెలిసింది అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఎలాగో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, దీని ద్వారానే మనం అందరికీ మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు విషయం చెప్తున్నాను. ముందు కూడా మన ఛానల్ దాని హెల్త్ గురించి మాట్లాడుకుంటాను. ఈ లోపు లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. లంచ్ లో నాన్ వెజ్ లో చికెన్ దమ్ బిర్యానీ, పెరుగు చట్నీ, ఇంకా మటన్, ఇంకా ప్రాన్ 65 కూడా పెట్టారు అనమాట. వెజ్ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ, పెరుగు చట్నీ, ఇంకా 2 రకాల కర్రీస్ పెట్టారు. ఒకటి మన పన్నీర్ గ్రీన్ పీస్ పెట్టారు. ఇంకొకటి వచ్చేసి బేబీ కార్న్ కర్రీ పెట్టారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మరి నాన్ వెజ్ టేస్ట్ చాలా ఉందో నాకు తెలియదు, నేను వెళ్ళలేదు కాబట్టి, అంటే నేను తినలేదు కాబట్టి. ఇంకా రైస్ కౌంటర్ లో రైస్, రసము, పెరుగు, ఆవకాయ కూడా పెట్టారనమాట. ఇది మా సిస్టర్ హాఫ్ సారీ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.